రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తా విశేషాల సమాహారం మన ఊరు మన వార్తలకు స్వాగతం. పనిని కష్టపడి కాకుండా ఇష్టపడి చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణా పిలుపునిచ్చారు. ఉద్యోగులు తమ పనిని నిర్ణీత సమయంలోనే చేసినప్పుడు ఆ ఉద్యోగి సంతృప్తిగా ఉంటాడని అన్నారు. నిజామాబాద్ నగరంలోని టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఉద్యోగులకు వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓఎస్ కేంద్ర అధ్యక్షుడు దేవి వరప్రసాద్, జిల్లా అధ్యక్షుడు కిషన్ తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని సాంతరాయిలో విషవాయువులు వెదజల్లుతున్న కెమికల్ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్యాంకర్ ద్వారా జీడిమెట్ల నుంచి తీసుకొచ్చిన విష రసాయనాలను పాడుబడ్డ వెంచర్లో వదులుతుండగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ట్యాంకర్ను సీజ్ చేసి విచారణ చేపట్టారు ఎయిర్పోర్ట్ పోలీసులు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడికొస్తా కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లాలో సైకిళ్లు పంపిణీ చేశారు. చీరాల మండలంలోని 10 ప్రభుత్వ బాలికల పాఠశాలలో బాలికలకు సైకిళ్లు అందించారు. చీరాల శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ చేతుల మీదుగా 482 సైకిళ్లను పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని శాసనసభ్యులు కోరారు. జయశంకర్ జిల్లా ములుగులో మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. మద్దతు ధర కల్పించాలని జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. అనంతరం మిర్చిని రోడ్డుపైనే తగలబెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల ఆందోళనతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విశాఖలోని పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దీంతో కార్మికులు ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో 6 కార్మికులు గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కోడెల సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న నిరుపేదలకు వైద్య సేవలు అందించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. పెద్దపల్లి జిల్లాలోని లక్కేపు తాటివనాన్ని ఎమ్మెల్యే పుట్ట మధు తన అనుచరులతో సందర్శించారు. ఈ సందర్భంగా గౌడ కులస్తులు అందించిన తాటికలను సేవించారు. తాటికలు సేవించడం మూలంగా క్యాన్సర్, షుగర్, కిడ్నీ రాళ్ల సమస్యలు తీరుతాయని శాస్త్రవేత్తలే తేల్చి చెప్పారన్నారు. గుడుంబ మహమ్మారిని తరిమివేసి సాంప్రదాయ గౌడ కులవృత్తిని కాపాడాలని సూచించారు. 96 కోట్ల రూపాయల నిధులతో నిర్మించ తలపెట్టిన మహబూబ్ నగర్ పట్టణ బైపాస్ పనులను ఎమ్మెల్యే శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్లు ప్రారంభించారు. సీఎం కేసీఆర్ మంజూరు చేసిన బైపాస్ రోడ్ మహబూబ్ నగర్ అభివృద్ధికి నాంది అవుతుందని ఎమ్మెల్యే, బైపాస్ నిర్మాణం కోసం చేపట్టిన సర్వేను జిల్లా అధికారులు తక్కువ సమయంలో పూర్తి చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. 8 నెలల్లోనే బైపాస్ రోడ్ నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. యాదాద్రి జిల్లాలో 2 వేరువేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఘటనలో 2 వ్యక్తులు మృతి చెందారు. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 1 మృతి చెందారు. వంగపల్లికి దగ్గరలో ఉన్న బాహుపేట సమీపంలో మరో రోడ్డు ప్రమాదంలో మరో వ్యక్తి మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖలో మత్స్యకారులు రోడ్డెక్కారు. సమస్యలు పరిష్కరించాలంటూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నాకు దిగారు. మత్స్యకారులను ఎస్సీ ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. పొరుగు రాష్ట్రాల్లో గంగపుత్రులకు ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తుంటే ఏపీ సర్కార్ మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రేమించి రహస్యంగా వివాహమాడి ఇంటికి తీసుకెళ్లమని కోరడంతో భర్తతో సహా కుటుంబ సభ్యులు పరారైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో జరిగింది. రుద్రంగికి చెందిన నిత్య, అదే గ్రామానికి చెందిన ప్రవీణ్ 2 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నారు. 6 నెలల క్రితం రహస్యంగా వివాహం చేసుకున్నారు. అయితే నిత్య తనను ఇంటికి తీసుకెళ్లమని కోరడంతో ఈ విషయం ప్రవీణ్ తన తల్లిదండ్రులకు తెలిపాడు. ఈ పెళ్లి ఇష్టం లేని వారు ప్రవీణ్ను తీసుకుని ఇంటి నుండి పరారయ్యారు. తాను మోసపోయిందని తెలుసుకున్న నిత్య తన భర్త ప్రవీణ్ ఇంటి ముందు నిరసనకు దిగింది.
విజయనగరం జిల్లాలోని గరివిడి మండలం కొండపాలెంలో ఓ జింక అడవి నుంచి దారి తప్పి జనావాసాల్లోకి వచ్చింది. జనం మధ్య తిరుగుతుండగా జింకను వలవేసి పట్టుకున్నారు స్థానికులు. అనంతరం అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. జింకను జింకలపాక్లో వదిలిపెట్టారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో గంగమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. గంగమ్మ వీరజన్నయ్య స్వాములకు బోనాలు సమర్పించారు. డప్పుల వాయిద్యాల మధ్య ఊరేగింపుగా వచ్చి అమ్మవారి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. వీరితో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు దగ్గరుండి దర్శనం చేయించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత జరిగిన శ్రీవారి సుప్రభాత సేవలో కూడా వారు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు సినీ తారలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.